కించపరుస్తూ ఒక రకంగా మీరు మాకు ఎంత ఆప్తులైనప్పటికీ ఇక్కడ జరిగే పరిణామాలు మీకు చెప్పకుండా చాలా దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ కఠినంగా వ్యవహరించి చాలా పార్టీ కార్యకర్తలను అవమానించారన్న. మీ నోటీసుకి తేలేదు, మీ కింద ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి అది మీకు చెడ్డ పేరు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మా జెండాను కొడితే చూస్తూ గమ్మున ఉండదు. మా ఆఫీసుని ఎత్తుకోపోయి కుప్పతొట్టులో బారేస్తే ఇంతకంటే అవమానం ఉండదు. యావత్తు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మేము అందరం కలిసికట్టుగా నిర్ణయించుకున్నాం, ఇది కట్టి తీరుతాం, దీంట్లో రెండో రాజీ లేదని చెప్పి మంత్రి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం సార్. చెప్పండి సార్. మీరు అబ్జెక్షన్ పెట్టబాకండి సార్, ఇంకేదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. అబ్జెక్షన్ మాత్రం పెట్టబాకండి. అది మాది 30 ఏళ్ల నుంచి ఉండే ఆఫీస్ సార్. అదే నెల్లూరులో అనేక ఆఫీసులు ఉన్నాయి సార్ ఆక్రమణలో, వాటి అన్నిటిని తొలగించిన అదాన్ని తొలగించండి. మేము ఎన్డీఏలో ఉన్నాం సార్, మేము కూడా గవర్నమెంట్ లో ఉన్నామా లేదా? మాతో మాట్లాడే విధానం ఇదేనా? మా మీద ప్రవర్తించే దౌర్జన్యం ఇదేనా? ఎక్కడుంది అసలు ఈ పద్ధతి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు అనుకూలంగా పెద్దలందరూ వ్యవహరిస్తుంటే ఈ కింద మీకు తెలియకుండా మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? దేశభక్తులని మాట్లాడుతూ ఉంటాయా? దేశభక్తులమే మేము దేశభక్తులమే, నిజంగా దేశభక్తులమే. నువ్వు కిందలు పడతావా మాతో? కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చా నువ్వు? మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కమిషనర్ ఛాలెంజ్ దమ్ముంటారా? అవమానం చేస్తావు ఏమనుకుంటున్నావు? మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా వెనక్కి రాము, మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్న వాళ్ళు. ఈ పద్ధతి మంచిది కాదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు అవసరమైతే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది సార్. కుప్పతోట్ల బారేస్తారా మా ఆఫీసు ఎత్తుకోపోయి? ఎవడిచ్చారు సార్ అధికారం? చాలా దుర్మార్గంగా చేశారు సార్. అది సార్ ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం ఆ కమిషనర్ చేసిన తప్పును అతన్ని మందలించండి సార్ ముందు. సార్ ఇది మాత్రం ఒప్పుకోం సార్, దయచేసి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. ఇది పార్టీ యావత్తు ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. మేము ఎన్డీఏలో ఉన్నావా లేదా? మా పైన దౌర్జన్యాలు చేయడం ఏంది? మా ఆఫీసులు తీసుకుపోయి కుప్పతోట్ల పరిగడం ఏం సార్? అది ఏం సార్ ఇంత అన్యాయం? మీరు మంత్రిగా ఉండి ఇటువంటి ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? సార్ నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక శక్తివంతమైన పార్టీ.